మీరు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ యుఎస్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎలా చేసేవాళ్ళు అండ్ ఇండియా వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు? సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది టు బి ఫ్రాంక్ విత్ యూ ఐ డోంట్ హ్యావ్ దట్ స్కిల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే ఫోకసింగ్ ఆన్ సంథింగ్ వర్క్ రిలేటెడ్. సో యుఎస్ లో పెద్దగా ఇన్వెస్ట్ చేసింది లేదు. ఇండియా వచ్చిన తర్వాత స్లోగా చేసాం కానీ బట్ ఇట్ ఈస్ నాట్ డైవర్సిఫైడ్. నా మిస్టేక్ ఏంటంటే ఐ కెన్ సే ల్యాండ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, ల్యాండ్ అండ్ గోల్డ్. సో మిగిలినవి అసలు కన్సిడర్ చేయలేదు అనమాట. సో యుఎస్ లో ఏదైతే అప్పుడు రెసిషన్ వచ్చినప్పుడు ఏమాత్రం చేసినా గానీ అది ఇంత అయిపోయింది. సో ఇండియా వచ్చి మళ్ళీ మా శ్రీధర్ డోకి నేను కలిసి స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాం ఫ్రమ్ స్క్రాచ్. యుఎస్ లో 7 years చేసింది అక్కడే అయిపోయింది బికాజ్ ఆఫ్ రెసిషన్. తర్వాత సో మెయిన్ థింగ్ అదే, రెసిషన్ లో జాబ్ లెస్నెస్ ఉంటుంది. సో హార్డ్ జాబ్స్ అవన్నీ చేసుకుంటూ సేవింగ్స్ అక్కడే ఏదైనా. సో దాంతో మనకి మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాము. దెన్ నౌ ఆఫ్టర్ 10-15 years ఐ మీన్ బట్ 1 year బ్యాక్ ఈ మీవి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినవన్నీ మిస్టేక్స్. ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఎంతూసియాజం చేశాను, ఏదైతే చేశాను దోస్ ఆర్ స్టిల్. అంటే ల్యాండ్ పక్కన పెడితే ఈ యూలిప్స్ కట్టడం కానీ, లేదంటే సేవింగ్స్ ప్లాన్ అని, రిటైర్మెంట్ ప్లాన్ అని ఏదైతే చేశాను అవన్నీ మీ వీడియోస్ చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే చేసిన స్టాక్స్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసి ఒక 5-6 lakhs పోగొట్టు. సో అప్పటి నుంచి ఇంకా అంటే ఇటువైపు వెళ్ళలేదు. బేసిక్ మ్యూచువల్ ఫండ్స్ అన్నది దాని మీద టచ్ చేయలేదు. ప్లస్ గైడెన్స్ లేక, అంటే మన ఓన్ గా చేయకూడదు ఏదైనా సరే. నాలెడ్జ్ ఎవరైతే గైడ్ ఉన్నారో, నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ గైడెన్స్ తో చేస్తేనే ఒక ఇది వస్తుందని తెలిసిందనమాట. సో దీన్ని యాక్చువల్గా లా ఆఫ్ యావరేజెస్ అంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు కొంచెం బెటర్ అంటే స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఇట్స్ అ లా ఆఫ్ యావరేజెస్ అనే దాని మీద వర్కౌట్ అవుతుంది. సో వెన్ ఎవర్ వి బిలీవ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ యావరేజెస్ ఇట్ విల్ వర్క్. ఈవెన్ స్టాక్స్ కూడా అంతే. స్టాక్స్ కూడా మనం మల్టిపుల్ ఒక 2 స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే కంటే ఒక 20-30 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే వి విల్ హ్యావ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. జనరల్ గా స్టార్ట్అప్స్ కూడా మనం లాస్ అని అనుకుంటాం కదా. సో ఈవెన్ స్టార్ట్అప్స్ ఆల్సో ఇఫ్ వి ఇన్వెస్ట్ ఇన్ 20-30 స్టార్ట్అప్స్ ఇట్ విల్ వర్క్అవుట్. బట్ మనం 1 or 2 స్టార్ట్అప్స్ లోనే పెడితే కనుక ఇట్ విల్ గో. నేను దాని మీద యాక్చువల్గా ఒక బుక్ రాస్తున్నాను, లా ఆఫ్ యావరేజెస్ అనేది కదా. ఈవెన్ ఫార్మింగ్ లో కూడా మనం ఒకటే ప్లాంట్ పెట్టేసి దాని మీదే బిలీవ్ మొత్తం పెట్టాము అంటే మేబీ ఇట్ మే గ్రో, ఇట్ మే నాట్ గ్రో. బట్ మనం ఒక మల్టిపుల్ ప్లాంట్స్, ఒక 100 plants నాటినప్పుడు మేబీ ఒక 10 plants పోయినా కానీ రిమైనింగ్ 90 plants నుంచి మనకు వస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ యావరేజెస్ that will create wealth. Okay, fine, we will discuss about it later. Sure. And when it comes to your real estate investments, మీరు అనుకుంటున్న మిస్టేక్స్ ఏంటి? ఒక హౌస్ ప్లాన్ చేశాను. ఓకే. సో అంటే సిటీలో ఒకటి ఉంటే బెటర్. ఆల్రెడీ ఒక పిల్ల ఉంది. సిటీలో ఒకటి ఉంటే బెటర్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, 2 అమ్మాయిలు. సో పెద్ద అమ్మాయి ఎలాగో 12th ప్లస్ అని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తుంది కాబట్టి సిటీలో ఒకటి తీసుకుందాము అని ప్లాన్ చేశాను. కానీ అదేమైందంటే అప్పుడు ల్యాండ్ మీద మొత్తం అంతా చేయడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే క్యాష్ క్రంచ్ వచ్చింది, క్యాష్ ఫ్లో ప్రాబ్లం. సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు నేను ఇది అవుతున్నాను. బట్ యాక్చువల్గా నేను విన్నప్పుడు అంటే లాస్ట్ టైం మనం అవుట్ ఆఫ్ కెమెరా డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు కొన్నది ఒక 10 years బ్యాక్ కొన్నానని చెప్పారు. బట్ 10 years బ్యాక్ ఇస్ ద రైట్ టైం ఫర్ మ్యూచువల్ ఫండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 10 year బ్యాక్. సో అది వాటికి చాలా బాగా గ్రో అయ్యి ఉండి సూపర్ గా వచ్చి ఉండాలి. సో వై యూ కన్సిడరింగ్ ఇట్ ఈస్ మిస్టేక్? అంటే కరెక్ట్ గా నాకు ఇప్పుడు నాకు కావాలి 1 month 2 months లో కావాలి. ఆ టైంకి నేను అమ్మాలనుకుంటే అది వేరే రీజన్స్, ఇది కావచ్చు, లేదంటే డాక్యుమెంటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ టైంకి క్యాష్ దొరకపోవడం అనేది నేను లిక్విడిటీ ప్రాబ్లం. అదే నేను కనుక 50% ఓకే ఒక చోట డీస్ గానీ అలా ప్లాన్ చేస్తుంటే క్యాష్ ఫ్లో అట్లీస్ట్ నా ఎమర్జెన్సీ ఫండ్ వాజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. సో అప్పుడు అది నా మిస్టేక్ అని నేను. సో ఇప్పుడు నాకు కరెక్ట్ కావాలనుకోండి, ఇప్పుడు ల్యాండ్ అమ్మాలంటే 3 months 6 months ఎప్పుడైనా పడుతుంది. బట్ ఆ లోపు నా సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. సో నేను మళ్ళీ క్రెడిట్ కార్డ్ అను లేదంటే ఏదైనా గోల్డ్ అన్న బట్టి సో ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ ఫర్.
Yeah. సో అందుకోసం ఏదైతే డైవర్సిఫై చేసుకోవడం అన్నది మీ దాంట్లో అడ్వైస్ లో వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ మిస్డ్, దట్ వాస్ ద మిస్టేక్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్. అంటే మనం జనరల్ గా రిటర్న్స్ అనేది చూసుకుంటాం, బట్ లిక్విడిటీ లేనప్పుడు వీ విల్ ఫేస్ వెరీ బిగ్ ప్రాబ్లం. అంటే ఈవెన్ ఒక 1 crore ఉండే ప్రాపర్టీని తక్కువ కమ్మాల్సి రావచ్చు, ఎందుకంటే మనకి అవసరం కాబట్టి డబ్బులు. అదే మనం ప్రాపర్ లిక్విడిటీ ఉండే లైక్ ఎమర్జెన్సీ ఫండ్ ప్రాపర్గా ఉంది అంటే మనం ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేయం, ఫైనల్గా డబ్బులు లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు సినారియో చూస్తే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ప్రీవియస్గా కేసీఆర్ గవర్నమెంట్లో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ల్యాండ్ ప్రైసెస్ ఎలా పడితే అలా పెరిగినాయి, మల్టిప్లై అయిపోయినాయి. సో దట్ వాజ్ అ బూమింగ్ పీరియడ్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి స్టాగ్నెంట్ అయినాయి, కొనడానికి ఎవరు రావట్లేదు, చాలా వరకు హైడ్రా ఎఫెక్ట్ అని ఇంకా డిఫరెంట్ జరిగింది. సో ఎంటైర్ తెలంగాణ ల్యాండ్ బ్యాంక్ అనేది స్ట్రక్ అయిపోయింది. మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ రెస్టింగ్ మోడ్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ పర్చేసెస్ ఆర్ సేల్స్ ఆల్సో. సేల్స్ చేద్దామన్నా అవ్వట్లేదు వాళ్ళకి. అంతకుముందు ఏమైంది లాస్ట్ 5 years లో ఆంధ్రలో జరిగింది అది. అమరావతి ఇష్యూ వచ్చిన తర్వాత లైక్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ స్ట్రక్ అయినాయి, పెద్దగా గ్రోత్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు పెరుగుదామన్నా యావరేజ్గా ఉన్నాయి, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో లిక్విడిటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా వెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ అది రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా, వేరే ఏదైనా కానీ. సో వీ షుడ్ నాట్ లాక్ ద మనీ. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా తీసుకున్నారు, దాని రిలేటెడ్ హౌ ఇట్ హ్యాపెండ్? సో అదేంటంటే రిటైర్మెంట్ కోసము, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేశానని తీసుకున్నాను. కానీ మీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసిన తర్వాత అవి వేరే డైవర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో మెయిన్ థింగ్ అది పిల్లల పేరు మీద వేసాను అనమాట, కిడ్స్ రిలేటెడ్. 10 years లో ఇంత వస్తుంది వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ ప్రోడక్ట్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చెప్పిన ప్రోడక్ట్స్ తీసుకున్నాను. యూలిప్స్ తీసుకున్నాను. బట్ అవన్నీ ఐ థింక్ ద రేట్ ఆఫ్ రిటర్న్స్ చూసుకుంటే నాకు, అండ్ మధ్యలో నాకు మెడికల్ నాకు కావాల్సి వచ్చి 10 years 5 years గా తీసేయడం. సో ఇలాంటి, సో ఎక్కడ క్రియేషన్ అయితే అవ్వలేదు బేసిక్. సో అలాంటి వాటి అంటే ఎమర్జెన్సీ, ఇప్పుడు హెల్త్ దానికోసం మా పేరెంట్స్ దానికోసం చూస్తే సడన్ గా హెల్త్ కేర్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఐ హ్యాడ్ టు గెట్ దట్ మనీ అనమాట. సో అలాంటప్పుడు ఇబ్బంది అయింది. ఓకే, అంటే నేను ఇందాక మీకు చూసిన ఎక్సెల్ షీట్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్ 1 year ప్లస్ లాస్ చూపిస్తుంది. అంటే ఇఫ్ యూ కుడ్ టేక్ ఎ రైట్ డిసిషన్, ఈ బయట మీ దగ్గర ఇంకో 1 year ఎక్కువ ఉండేది అనేది నాకు అనిపించింది. కరెక్ట్. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పటి నుంచైనా మీరు అది ప్రాపర్గా సెట్, అంటే వి విల్ సెట్ ఇట్, అది ఏం చేద్దాం అనేది చూద్దాము. బట్ సో ఈ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాన్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు మీరు? అది నేను 5 years బ్యాక్ తీసుకున్నాను. 5 years బ్యాక్. సో ఆల్రెడీ 5 years అయిపోయింది కాబట్టి ఐ థింక్ యూ కెన్ పెయిడ్ అప్ ఆర్ ఏదో చేయొచ్చు దాన్ని. ఫైన్. సో ఆ ప్లాన్స్ తీసుకునేటప్పుడు యాక్చువల్గా వాట్ యూ థాట్ ఇన్ యువర్ బ్రెయిన్? సో నేనేమనుకున్నా అంటే ఐ కెన్ సస్టైన్ ఇవి పే చేస్తూ కూడా నేను 10 years తర్వాత వచ్చే రిటర్న్స్ ని వాళ్ళ దానికోసం చేస్తున్నాం అనుకున్నా. కానీ బట్ ఈ మధ్యలో ఖర్చులు పెరగడం, పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా ముందుకెళ్ళడము, అండ్ ఇలా హెల్త్ ఇది, సో అవన్నీ రావడంతో ఆ ప్లానింగ్ అనుకున్నట్టు జరగలేదు. సో అంటే యాజ్ పర్ మీ ఐ థింక్ యూ డిడ్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్, యూ ప్లాన్ ఫర్ ఫ్యూ. అదైతే కరెక్ట్ గానే చేశారు. యూ డిడ్ హార్డ్ వర్క్ అండ్ ప్లాన్ ఎవ్రీథింగ్, బట్ ప్లానింగ్ లో మిస్ అయింది అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సజెషన్, ఎవరికైనా ఆపదలో ఉంటే ఇవ్వచ్చు, కానీ బెటర్ అక్కడి నుంచి మీకు ఎంత అది రాదు అనుకుని ఇవ్వడమే బెటర్. అలాంటి కేసులు కూడా జరిగినాయి. సో కొద్దిగా నీడీలో ఉండి కొద్దిగా చేసింది, అబౌవ్ అండ్ బియాండ్ మై కెపాసిటీ ఇచ్చి తిరిగి రాకుండా, అలాంటి సందర్భాల్లో ఏమైందంటే నా లిక్విడ్ అది కూడా షిఫ్ట్ అయిపోయింది. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే చాలా మంది నా క్లయింట్స్ ఉంటారు కదా, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు తెలిసేది బికాస్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ఆర్ పీపుల్ దే లూజ్ మనీ. మంచిగా ఉండటం కూడా డబ్బులు లూజ్ అవుతుంది. గుడ్నెస్, కైండ్నెస్ ఇవన్నీ కూడా వి విల్ లూజ్ మనీ. యూ షుడ్ బి ఎ రైట్ పర్సన్, నాట్ ఎ గుడ్ పర్సన్. సో ఎంతవరకు మనం ఇవ్వగలం, అంటే ఎంతవరకు లాస్ అవ్వగలం అనేది మాత్రమే మనం చూసుకొని ఇవ్వాలి తప్ప
అవుట్ ఆఫ్ మన హ్యాండ్స్ దాటేసి మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం తీసేసి లేదంటే అప్పులు చేసి ఇవ్వడం, మన క్రెడిట్ కార్డే కదా వేరే వాళ్ళు యూస్ చేసుకున్నారు వాళ్ళు కట్టేస్తారని అనుకుని ఇవ్వడం, లేదంటే మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక సైనే కదా అని సిగ్నేచర్స్ పెట్టేయడం, గ్యారంటీర్గా ఉండడం, వీటి మూలంగా లక్షలు లేదంటే మొత్తం లైఫ్ పోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అండ్ మీకైతే ఇది యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డీలింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి చూసుకుంటే కనుక యూఎస్లో మనం మీరే వర్క్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారు? యూఎస్లో ఏమీ లేదు, ఓన్లీ ఇండియాలోనే చేశారు. ఓకే, వై యూ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ ఇండియా ఇన్స్టెడ్ ఆఫ్ యుఎస్? సో నాకు ఫ్యామిలీ అంటే అటాచ్మెంట్, Okay. మా పేరెంట్స్ మా సిస్టర్స్. ఓకే, సో అందుకోసం మెయిన్ ఇండియా వచ్చేసింది రీజన్. ఎందుకంటే Okay. నాకు 7 years అక్కడ ఉన్నాను, దెన్ పెద్ద అమ్మాయి అక్కడే పుట్టింది, ఓకే, యుఎస్ సిటిజన్. బట్ మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇక్కడ కింగ్స్ లైఫ్ అక్కడ ఉండదు. సో ఎంత మనం కింగ్ అనుకోవాల్సింది తప్పించి ఎవడు వాడు ఇక్కడంటే మనకి ఒక ఇది ఉంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది. అండ్ ఇలా బాండింగ్ అటాచ్మెంట్స్ చూసుకునే వాళ్ళకి అక్కడ దొరకదు. వీకెండ్ వెళ్ళాలి, రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాలి అన్నది అదంతా ఆర్టిఫిషియల్ అనిపించింది. ఓకే, సో కమిట్మెంట్స్ మెయిన్, దెన్ Okay. లైఫ్ స్టైల్, ఇవి రెండు నాకు నచ్చి Okay. డెసిషన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే యుఎస్ లో మీరైతే ఎర్న్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకి యుఎస్ లో ఉండే వాళ్ళు గ్రేట్ అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ అక్కడ మన పనులన్నీ మనమే చేసుకోవాలి. బట్ ఇండియాలో మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ సమ్ 80,000 ప్లస్ 1 lakh పర్ మంత్ ఇన్కమ్ ఆల్సో, ఒక మెయిడ్ ఈజీగా దొరుకుతారు ఇక్కడ. అండ్ దే వర్క్ ఫర్ 2,000, 3,000 ఆర్ 4,000కి అయిపోతుంది. మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఈజీగా దొరుకుతుంది బికాస్ ఆఫ్ ద పీపుల్. సో ఎనీథింగ్ ఈజీలీ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఈవెన్ ఏదైనా వుడ్ వర్కర్ కావాలి, ప్లంబర్ కావాలన్నా జస్ట్ లైక్ దట్ మనకి వచ్చేస్తారు. బట్ అక్కడికి వచ్చేటప్పటికి మనం వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు వచ్చేటట్టు, సో అవర్లీ బేసిస్ మీద వర్క్ అనేది ఉంటుంది అండ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ స్పెండ్ చేయలేరు. సో ఆబ్వియస్లీ లైఫ్ అనేది కొంచెం కాంప్రమైజింగ్ అన్నట్టు ఉంటుంది. యా, సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ కింగ్ లైఫ్, ఇండియా ఇస్ ద బెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ మనీ. Okay. That's the right point actually. If you have money, this is underline, double underline. Okay, good. Thank you. ఇప్పటి వరకు మీరు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది వచ్చినాయి కదా. ఇప్పటి నుంచి ఫ్యూచర్లో వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఏమేమి డిసిషన్స్ తీసుకుందామని అనుకుంటున్నారు? ఏమేమి చేంజెస్ మీ లైఫ్లో చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నారు? సో ఫస్ట్ థింగ్, నేను చేసిన మిస్టేక్స్ నాకు తెలిసి మిగిలిన వాళ్ళు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అదే గైడ్ ఎవరైతే ఆల్రెడీ సర్టిఫైడ్ క్వాలిఫైడ్ ఉన్నారు వాళ్ళ గైడెన్స్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఐ ఫీలింగ్ సేఫ్. ఓకే, సో ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఓన్గా, ఎందుకంటే ఐ ఆల్రెడీ ట్రైడ్ ఇనఫ్. అంటే కొన్ని పక్కన పెడితే ఈ ల్యాండ్స్ అవి పక్కన పెడితే ఏదైతే మిగిలిన ఏదన్నా సరే దట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. సో ఐ వాంట్ టు గో విత్ ద గైడెన్స్. సో గైడెన్స్, దెన్ పిల్లల ఎడ్యుకేషన్. నాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ దేర్ మ్యారేజ్. సో ఈ మూడు మెయిన్ థింగ్ నెక్స్ట్ 10 to 20 yearsలో. సో ఇద్దరు పిల్లలకి చేయడం, దెన్ ఎలాగో సోషల్ సర్వీస్ అన్నది ఒక థాట్ ప్రాసెస్. సో దానికి అండ్ ఆర్ట్, అంటే నేను మా ఫ్యామిలీలో సింగర్స్, పిల్లలకి కూడా అదే వచ్చింది, ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. సో ఇప్పుడు మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే బాగా స్కిల్ఫుల్ ఉండి వాళ్ళు చేయలేని వాళ్ళని కాస్త ముందుకు తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని కొద్దిగా చేయడానికి ఒక ట్రస్ట్ లాగా ఏదైనా చేసి ముందుకు వెళ్దాం, అట్లాంటి కొన్ని థాట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అండ్ దెన్ ఐ నీడ్ టు గెట్ సమ్ టైమ్. గ్రేట్ అండి. ఈవెన్ నాకు కూడా ఉంది. నాకేంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేద్దాం. అంటే చాలా మంది బికాస్ ఆఫ్ ద పావర్టీ ఆర్ డబ్బులు లేకపోవడం మూలంగా ప్రాపర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోలేరు, బట్ వెరీ టాలెంటెడ్ ఉంటారు. ఏదర్ వాలీబాల్, రన్నింగ్ ఆర్ మెనీ గేమ్స్ టాలెంటెడ్ ఉంటారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనేది ఉంది. మేబీ ఒక 2-3 years డౌన్ ద లైన్స్ విల్ ప్లాన్ టుగెదర్ రిలేటెడ్ టు దట్. ఈవెన్ ఏదైనా సింక్ అయితే చూద్దాము. డెఫినెట్లీ. మొన్ననే ఒక ఆంధ్ర బాలానంద సంఘం అని మా పెద్ద పాప అందులో చేస్తుంది. ఓకే, వాళ్ళు కూడా సిమిలర్ థాట్స్ అనమాట. 1940లో 85 years అయింది. సో 3 years నుంచి మేము అసోసియేట్ అయినాం. అది కూడా సేమ్ థింగ్. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి చాలా తక్కువ దాంట్లో ఆర్ట్స్, డాన్స్, అదే కూచిపూడి, దెన్ కర్ణాటక సంగీతం, లైట్ మ్యూజిక్, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చేస్తారు అనమాట. ఆర్గనైజేషన్ చాలా అయింది. సో అది ఐ వాజ్ మూవ్డ్ బై దేర్ ఇనిషియేటివ్. దేవరాజ్ గారు ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒక మెంటర్షిప్ తీసుకోవాలని, లేదంటే యూ నీడ్ టు కమ్ టు హ్యాపీ కాయిన్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. బట్ ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు హ్యాపీ కాయిన్, యూ కాంట్ క్రియేట్ వెల్త్ అంటిల్ అన్లెస్
యూ లెర్న్ ద థింగ్స్. అంటే మీరు ఎప్పుడైనా ఒకరిని నమ్మి ఇన్వెస్ట్ చేయడం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐఎమ్ రన్నింగ్ సమ్ 4-day వాట్సాప్ క్లాస్ ఒకటి రన్ చేస్తున్నాను. 4-day క్లాసెస్ ఒకటి ఉంటాయి అండ్ దెన్ 14-day క్లాసెస్ ఒకటి ఉంటాయి. ఈ రెండింటిలో యూ కెన్ ట్రై అండ్ టెస్ట్ వాట్ ఈస్ ఫైనాన్స్ అనేది. నేర్చుకున్న తర్వాత దెన్ టేక్ ఎ డెసిషన్. అంతే తప్ప డోంట్ బిలీవ్ ఎనీ వన్ ఇంక్లూడింగ్ మీ కూడా. ఓకే, అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ మనీ అండ్ మీ ఫ్యూచర్ అనేది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ.